హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ టీచింగ్. సో ఈ వీడియోలో నేను యూట్యూబ్ వీడియోని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. అసలు షెడ్యూల్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని పర్టికులర్ డేట్న పర్టికులర్ టైంకి అప్లోడ్ చేయాలనుకుంటాం. అలాంటప్పుడు మనకి ఆ డేట్న వేరే వర్క్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ వీడియోని ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైంకి అప్లోడ్ చేయలేం. సో అలా వర్క్స్ ఉన్నప్పుడు వీడియోని అప్లోడ్ చేయడం కుదరదు కాబట్టి మనం ముందే ఆ వీడియోని పర్టికులర్ డేట్న పర్టికులర్ టైంకి యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేలా సెట్ చేసుకుంటాం. దాన్ని షెడ్యూల్ అంటారు. అంటే మనం ముందే డేట్ అండ్ టైంని సెట్ చేసుకొని వీడియోని అప్లోడ్ చేస్తాం. తర్వాత ఆ ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం వచ్చినప్పుడు యూట్యూబ్లో ఆ పర్టికులర్ వీడియో అనేది రిలీజ్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాంట్లో ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేసుకోండి. దానివల్ల నేను నెక్స్ట్ పంపించే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నెక్స్ట్ నార్మల్గా వీడియోస్ అప్లోడ్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. తర్వాత ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ప్రైవేట్లో ఉంది, పబ్లిక్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ బటన్ని క్లిక్ చేసి డేట్ టైం ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ డేట్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఏ డేట్ని అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ డేట్ని క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10ని పెడతాను. అప్పుడు 10ని క్లిక్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇది టైమ్, ఏ టైంని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైంని సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏఎం పిఎం అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయంత్రం 6కి అప్లోడ్ చేద్దాం అనుకున్నారనుకో, అప్పుడు పిఎం పెట్టుకొని ఆ పాయింట్ని 6 వరకు మూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది 6:05 6:10 6:30 అలా సెట్ చేసుకోవడానికి మాట. నేను 6కే పెడతాను, అప్లోడ్ చేస్తాను వీడియోని కాబట్టి నేను 6కే ఉంచేసాను. అదే మీరు 6:30కి చేసుకోవాలని అనుకుంటే ఆ పాయింట్ని 30 వరకు మూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు షెడ్యూల్లో చూస్తే డేటు టైము చేంజ్ అయ్యాయి. తర్వాత దీనికి ఏం సేవ్ చేయవసరం లేదు, బ్యాక్ బటన్ నొక్కితే అదే సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ అప్లోడ్ వీడియో మీద క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ అయిపోద్ది. ఇంకా మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ముందు కొత్త వీడియోలు చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.